సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 478వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఇప్పుడు ధార్మిక జగత్తులో మనుషులు ఏం చేస్తారండి? 84 లక్షల జీవరాశులలో ప్రయాణము చేస్తారు. తర్వాత అతి కష్టం మీద ఒక మానవ జన్మ దొరుకుతుంది అంటారు. కానీ భగవద్గీత దీన్ని సమూలంగా ఖండిస్తుందండి. మానవుడు మానవ జన్మని తీసుకుంటాడు. తన యొక్క సంస్కారాలకు అనుగుణంగా, అంటే కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా మనిషి ఈ విధంగా కాలచక్రములో ఇప్పటికే మనం చర్చించుకున్నాం. కాలచక్రములో సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు, ద్వాపర యుగంలో 21 జన్మ, తర్వాత కలియుగంలో 42 జన్మలు, మొత్తం 83. ఇప్పుడు ఈ యొక్క పరివర్తన జన్మ, ఇది కలియుగం యొక్క అంతిమ సమయంలో 2 జన్మలు అన్నమాట. ఒకటి కలియుగీ సంస్కారాలతో ఉన్నటువంటి జన్మ, అర్థమైందండి. ఇంకొకటి కలియుగం నుండి సంగమ యుగము, అంటే శూద్రుడి నుండి బ్రాహ్మణాత్మగా పరివర్తన చెంది పరమాత్మ యొక్క అధ్యక్షతన ఈ యొక్క సంస్కార పరివర్తన చేసుకునేటువంటి ఈ యొక్క జన్మ. అంటే మొత్తం 84 జన్మ. దీన్ని పొరపాటున 84 లక్షలుగా ఆ విధంగా తీర్మానించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని కూడా పదే పదే చెప్పుకుంటున్నాము. దేని ఆధారంగా ఒకరు సత్యయుగంలో, లేక త్రేతాయుగంలో, లేక ద్వాపర యుగంలో, లేక కలియుగంలో జన్మ తీసుకుంటారు, ఇది ముఖ్యము. ఇది తెలుసుకోవాలండి. లేకపోతే మనం ఏమవుతున్నాం, ఈ ఒక్క జన్మకే మనం పరిమితం చేసుకుంటున్నాం. ఈ విధంగానే ఎంజాయ్మెంట్ అనుకుంటే ఇక్కడితో ఫుల్ స్టాప్ అయిపోతుంది. తర్వాత మనం అధోగతి పాలవుతాం. ఎందుకంటే మన యొక్క భావి జన్మకి కారణం ఏంటి? సంస్కారాలు. కేవలం శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో మనతో పాటుగా ఏ విధంగా ఎటువంటి భౌతిక సాధనాలు కానీ, భౌతిక వస్తువులు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ, మన సంబంధీకులు కానీ, చివరికి మన శరీరం కూడా మనకు కూడా రాదు. గీతలో 13వ అధ్యాయంలో 21, 15వ అధ్యాయంలో 8 దేని ఆధారంగా ఈ విధంగా ఏమి తీసుకొని వెళ్తాడు అంటే సంస్కారాలని తీసుకొని వెళ్తాడు అని చెప్తాయి. 13, 21 నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. కొన్ని పుస్తకాల్లో 22గా ఉంటుంది. పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సత్ అసత్ యోని జన్మసు అంటాడు. ఇక్కడ యోని, యోని అంటే భూమి. ఆ విధంగా సత్ యోనులు, అసత్ యోనులు అంటాడు. అదేవిధంగా 15:8 శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్ అంటాడు. అక్కడ ఏమిటి? ఈ వాసనలు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయో నీ యొక్క సంస్కారాలు, ఈ యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలు శరీరం విడిచిపెట్టినప్పుడు ఆ సంస్కారాలకు ఆధారంగా నీవు సత్య, త్రేత, ద్వాపర, కలి, దానికి అనుగుణంగా సంస్కారాలు ఎక్కడ ఏ యుగంలో మ్యాచ్ అవుతున్నాయో అక్కడ నీ జన్మ ఉంటుంది. అందుకని అర్థమైందండి. ఇప్పుడు సంస్కారాలు మనకు కూడా వస్తాయి. సంస్కారాలు మనకు కూడా వస్తాయి. అర్థమైందండి. కాబట్టి ఏది మనకు కూడా వస్తోంది, ఏది మన యొక్క భావి జన్మని, వర్తమాన జన్మలో కూడా సుఖము, శాంతిని నిర్దేశిస్తుంది అంటే మన సంస్కారాలు. ఇక్కడ అర్థం చేసుకోండి. కానీ దీనికి విరుద్ధంగా ఏం చెప్తున్నారంటే, ధార్మిక జగత్తులో ఆత్మ నిర్లేపము అంటున్నారు. ఆత్మ నిర్లేపము అనేటువంటిది ధార్మికంలో ఉంది, కానీ ఆధ్యాత్మికంగా లేదు. నిర్లేపము అంటే ఆత్మకి ఎటువంటి రంగు, ఆ యొక్క సంస్కారాల యొక్క రంగు అంటుకోదు. అందుకనే ఏమవుతుందంటే అందరూ కూడా స్వర్గానికి వెళతారు, అందరూ మంచి జన్మ తీసుకుంటారు. ఎన్ని కుళ్ళు పనులు చేసినా, ఎన్ని నీచ నికృష్ట భ్రష్ట దుష్ట అనుకుంటున్నాం చూసారా, వికృత చేష్టలు చేసినా ఆత్మకి అటువంటిది ఏమి అంటుకోదు. కాబట్టి నీవు మంచి జన్మ తీసుకుంటావు. అందుకనే ఈ రోజున విచ్చలవడిగా పాపాలు చేస్తున్నారు. ఈ యొక్క సిద్ధాంతం భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యొక్క పర్ఫెక్ట్ సిద్ధాంతం అన్నమాట. తిరుగులేని, తిరస్కరించలేని ఈ యొక్క సిద్ధాంతం దేని ఆధారంగా మనుషులు శ్రేష్ట లేక మధ్యతరగతి లేకపోతే నికృష్ట జన్మలు తీసుకుంటారు.
అందుకని చూసారా, ఆత్మకే ఈ సంస్కారాలు అంటుకుంటాయి. కాబట్టి మనం మామూలుగా మన వ్యవహారికంలో కూడా మనం ఏంటంటాము, పాపము చేసేవాడు పాపాత్మ అంటాం, పాప శరీరం అంటాం అనవండి. పుణ్యం చేస్తే పుణ్యాత్మ అంటాం, మహాత్మ అంటాం, దేవాత్మ, ధర్మాత్మ, ఇలాగ ఆత్మకే అది అంటుకుంటుంది. పాపాత్మగా వెళ్ళిపోతే మనం పుణ్యాత్మల లోకానికి వెళ్ళము. పుణ్యాత్మగా వెళితే ఖచ్చితంగా మనము సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి అక్కడ పుణ్య సంస్కారాలతో వచ్చినటువంటి వాళ్ళు సాత్విక అంటాడు. పుణ్య అంటే సాత్విక సంస్కారాలతో వచ్చిన వాళ్ళకి కొరకే ఆ 2 యుగాలు రిజర్వ్ చేయబడింది. అది ఏ శ్లోకంలో ఉంది? 14వ అధ్యాయంలో 14 మరియు 15. నేను దాని జోనికి వెళ్ళని, ఇప్పటికే అనేక మార్లు చర్చించుకున్నాం. అందుకని ఆత్మ నిర్లేపము అనడం అనేది అది కరెక్ట్ కాదు. అది బుద్ధినేత్రాన్ని మనం తెలుసుకొని భగవంతుడు చెప్పిన మహావాక్యాల మీదనే సంపూర్ణ విశ్వాసం పెట్టినట్లయితే మనలో ఆ పరివర్తన వస్తుంది. సంస్కార పరివర్తన కోసం మన జీవితాన్ని ఆ విధంగా కేవలం ఒక్క జన్మకే పరిమితం కాబడేటువంటి విధానం కాకుండా మనము కాలచక్రంలో శ్రేష్ఠ జన్మలు తీసుకోవాలి అనేటువంటి విధానంలోకి మన పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుందండి. ఇది ముఖ్యమైన విషయము. మరొక అంశాన్ని మనం మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాము. ఇప్పుడు 18వ అధ్యాయంలోని 32వ శ్లోకము. గత ఎపిసోడ్లో మనం ఉపనిషత్తు చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో గీతలో ఇప్పటికే మనము 18వ అధ్యాయంలోని 30, 31, 32, 30లో ఏం చర్చించుకున్నామండి? సాత్విక బుద్ధి ఆ లక్షణాలు ఏంటి? ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చయా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి అన్నాడు. సో సాత్విక బుద్ధి, తర్వాత రాజసిక బుద్ధి, రజోగుణం అంటారు, సెకండ్ స్టేజ్ అన్నమాట. అదేం చెప్పాడు? యయా ధర్మం అధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయధావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి అన్నాడు. ఎంత స్పష్టంగా, ఇందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదండి. ఇది ఎక్కడ కేవలం ఒక అర్జునుడికి మాత్రమే వర్తిస్తుంది అనుకుని మనము భగవంతుడి యొక్క ఈ యొక్క సిద్ధాంతం నుండి మనం దూరం అయిపోయాము. అందుకనే మన కర్మల్లో ఎక్కడా కూడా పరివర్తన రావటం లేదు. సంస్కారాలలో పరివర్తన మనం తెచ్చుకోలేకపోతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము తమో ప్రధానం తామసిక బుద్ధి అంటే వాళ్ళ లక్షణం ఏమిటి అర్థమైంది. అప్పుడు మనకు తెలుసుకున్నాం అనుకోండి, మన బుద్ధి ఇప్పుడు తామసిక స్టేజ్లో ఉందా, రాజసిక స్టేజ్లో ఉందా, లేక సాత్విక స్టేజ్లో ఉందా, ఏ విధంగా మనం పరివర్తన చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన మార్గం ఏమిటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఎందుకంటే 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు కేవలం ఒక మనిషికి మాత్రమే బుద్ధినివ్వటం జరిగింది. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇప్పుడు తామసిక ప్రధానగా ఉన్నటువంటి అటువంటి వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటో ఒక్కసారి గమనించండి. ముందుగా ఆ శ్లోకాన్ని మీ ముందుంచుతాను, తర్వాత లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతాః, అధర్మం ధర్మమితి మన్యతే తమసావృతాః సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థ తామసి. ఎంతో స్పష్టంగా ఉంది చూసారా? ఈ 3 శ్లోకాలు మీరు మిస్ కావద్దండి. బుద్ధి నేత్రం తెరిపిస్తోంది. బుద్ధిని తెరుచుకుంటే లాభం ఏమిటి, తెరుచుకోకపోతే నష్టం ఏమిటి, భయంకరమైనటువంటి నష్టం ఏమిటి అన్నది స్పష్టమవుతోంది ఇక్కడ. సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. 18వ అధ్యాయంలో 30, 31, 32. ఇక్కడ ఏమంటున్నాడు? అధర్మం ధర్మమితి మన్యతే. అధర్మ మార్గంలో నడుస్తూ అదే ధర్మం అంటాడంట. చూసారా? అధర్మ మార్గం అంటే ఏంటి, ధర్మం ఏంటి, ధర్మ మార్గం అంటే ఏంటి? నేను ఆత్మని, ఇది నా దేహము, ఆత్మ ఈ యొక్క అవినాశి, ఇది వజ్రము, ఇది పెట్టి మాత్రమే, ఇది పక్షి, ఇది పంజరం మాత్రమే, ఇది కరెంటు పైన ఉన్న తొడుగు మాత్రమే, ఇది ఒక సిమ్ అన్నమాట, ఒక మొబైల్లో ఉన్నటువంటి సిమ్, ఇది మొబైల్ ఫోను. చూసారా? ఈ విధంగా మనం ఇది సాఫ్ట్వేరు, ఇది హార్డ్వేరు, ఇది చెప్తుంటే భగవంతుడు ఇది ధర్మ మార్గంలో నడవటం. కానీ ఏం చేస్తున్నాడు? అధర్మములు అంటే ఏంటి? నేను దేహం నడవటం. ఎప్పుడైతే నేను దేహం అనేటువంటి భ్రాంతిలో, అటువంటి భావనలో మనం నడుస్తామో, భ్రమలో ఉంటామో, మనము చేసేటువంటి పనులు కూడా అధర్మంగా ఉంటాయండి. అన్ని తప్పుడుగా ఉంటాయి. అదంతా కూడా విషయ వికారాల వలయంలో చిక్కుకొని కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఈ యొక్క వికారాల యొక్క సాంగత్యంలోనే కేవలం ఒక జన్మకి మాత్రమే పరిమితం కాబట్టి ఇంద్రియ సుఖాల కోసమే మనం పనిచేస్తాం. భలే మీరు బ్రహ్మాండంగా ఉంటారు, మీ జీవితం బాగుంటుంది, పెద్ద పెద్ద బంగళాల్లో ఉంటారు, హై అండ్ కార్లలో ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు, బాగా డబ్బు సంపాదిస్తారు, కీర్తి ప్రతిష్ట సంపాదిస్తారు, డౌటే అక్కర్లేదు. మీరు ఒక్కటే నిశ్చయం చేసుకోవాల్సింది ఏంటంటే,
నా యొక్క ఈ సంపద, ఈ యొక్క స్వర్గము లాంటి నేను తయారు చేసుకున్నటువంటి ఈ సంపద కేవలం ఒక్క జన్మ కొరకే ఉండాలా, లేక అనేక జన్మలు నేను శ్రేష్టమైన భాగ్య సంపదను నేను పొందాలా అనేది మీరు నిశ్చయించుకోవాలి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని నిశ్చయించుకోవాలి. అధర్మ మార్గంలో నడుస్తూ ధర్మ మార్గంలో అనుకుని అదే ధర్మం అనుకుంటాడంట. అధర్మం ధర్మం ఇది మన్యతే, మన్యతే అంటే ఆ విధంగా భావిస్తాడు. తమసావృతాహ, తమస్సు ఆవృత, ఆవృతం అంటే కప్పబడింది. ఏమి కప్పబడింది? జ్ఞాన నేత్రము. ఈ విధంగా నేను దేహము, దేహభ్రాంతి అనేటువంటి తామసిక స్థాయి, తామసిక స్టేటస్ ద్వారా ఇది కప్పబడిపోయింది. దేహభ్రాంతిలో ఆత్మనేత్రము మూసుకుపోయింది, బుద్ధి నేత్రం మూసుకుపోయింది. ఇంకేం చెప్పాడు? సర్వార్థాన్ విపరీతాంశ. మీరు ఏ పనైనా తీసుకోండి, విపరీతం అంటే ఏంటి? విపరీతం అంటే దానికి విరుద్ధంగా మాట్లాడతాడు, దాని తలకిందులుగా చేసి మాట్లాడతాడు. మనం ఒకటి చెప్తే దానికి రివర్స్లో మాట్లాడతాడండి తమో బుద్ధి ఉన్నటువంటి వాడు. ఒప్పుకోడు. లేదండి మీరందరూ ఆత్మలంటే ఇవన్నీ అక్కర్లేదండి, ఆత్మగీత్మ జాంతానై అక్కర్లేదు, మనం ఎంత చక్కగా ఉన్నాం, మా ఇంటికి రండి చూపిస్తాను, బ్రహ్మాండమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఇవన్నీ ఆధ్యాత్మికత, ఇవన్నీ మాకు అక్కర్లేదు, అదనమాట. అందుకని సరే వినాశకాలే విపరీత బుద్ధి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా ఇక్కడి నుంచి తమో ప్రధాన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళ మాటల ద్వారానే వచ్చింది. వాళ్ళ ఒక్క విషయం ఏంటంటే సత్యత ఆధారంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోలేరు. ప్రతిదానికి విపరీతంగా వచ్చి వాదిస్తారు, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్లు. ఇది కాదండి, అది అందుకనే భగవంతుడు ఇవన్నీ చూస్తున్నాడు కదా. ప్రపంచంలో 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు, 8.5 బిలియన్ ఉన్నారు. మన భారతదేశంలోనే 1.4 బిలియన్ ఉన్నారు, అంటే 140 కోట్ల మనుషులు ఉన్నారు. అర్థమైందండి? ఈ 3 రకాల బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడు? ఒక్క ఫార్ములాలో ఏం చెప్పేశాడు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. తత్వము ఆధారంగా నన్ను గుర్తించి, నా జ్ఞానాన్ని గుర్తించి, నేనిచ్చే వారసత్వాన్ని గుర్తించి, నేను చెప్పేటువంటి ఈ విధంగా ఈ శ్రీమతము ప్రకారంగా పురుషార్థము అంటే ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని చేసుకునే రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మని సంస్కరించుకునే వాళ్ళు కొద్ది మంది మాత్రమే. భగవంతుడు తప్పించుకున్నాడు చూసారా? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పి ఏం చెప్పేశాడు? తప్పించేసుకున్నాం కొద్ది మంది. ఆ కొద్ది మంది ఎవరో తెలియదు, మనం అందరికీ ఏం చెప్తాం, అందరికీ చెప్తున్నాం. ఎవరికో ఒకరు చైతన్యమైన వాళ్ళు, లేదండి నేనెందుకు ఆ కొద్ది మందిలో ఉండకూడదు, ఇప్పటికే ఒక 25 లక్షల మంది అందులో వచ్చి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆత్మ అనుభూతి చేస్తున్నారు, దాని కొరకు నిత్యం అభ్యాసం చేస్తున్నారు. ఇక్కడ తామసిక బుద్ధి ఉన్న వాళ్ళ లక్ష్యం ఏంటి? అయధ ఏమన్నాడు? విపరీతాంశ. ఏమన్నాడు? సర్వార్థాన్ విపరీతాంశ. ఏ విషయం తీసుకున్నా విపరీతంగా మాట్లాడతారు. బుద్ధి సా పార్థ తామసి. ఇప్పుడు దీంట్లో కొన్ని లోతైన తత్వం, మిగతా కొన్ని అనుబంధ శ్లోకాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చెప్పాను కదా, 18వ అధ్యాయం 30, 31, 32 3 రకాల బుద్ధుల సాత్విక, రాజసిక, తామసిక విశ్లేషణలో భాగం అన్నమాట ఇది. ఇది 18:32. తామసిక బుద్ధి ఉన్న లక్షణాలు ఏంటి? ధర్మాధర్మ విచక్షణ లేదండి వాళ్ళకి. సో ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏంటి? భగవంతుడేమో ధర్మ సంస్థాపనార్థాయ సంభవం అన్నాడు. మళ్ళీ ఏ విధంగా మనం ఆ మనం అర్థం చేసుకోవాలి? ధర్మ సంస్థాపన ఎప్పుడు జరుగుతుంది? నేను ఆత్మని, తండ్రి పరమాత్మ, పరమాత్మ ధర్మ స్థాపన చేస్తున్నాడు. ఆ ధర్మ సంస్థాపన చేసే దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలే చేస్తాను. ఆత్మ ఇప్పటికే జన్మ జన్మలుగా మనం చేసిన నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట పాప కర్మల ద్వారా ఆత్మ కుళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కుళ్ళుని బాగు చేసుకునే విధానము, అదే రాజయోగం అన్న ఒక ప్రక్రియని ప్రవేశపెట్టాడు భగవంతుడు. దీని ఆధారంగా నేను పరమాత్మ మార్గంలో నడుస్తాను. ఇప్పటి వరకు నేను మనుషుల సాంగత్యములో, దేహధారుల సాంగత్యంలో నేను గడిపాను. ఇప్పటి వరకు నా సంస్కార పరివర్తన చేసుకోవాలనేటువంటి ఆలోచన నాకు కలగలేదు. అదే మన గమ్యమని ఎవరు కూడా చెప్పలేదు. సంస్కారాల పరివర్తన ద్వారానే మన యొక్క శ్రేష్ఠ జన్మలు ఉంటాయని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు అని భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఆ మార్గాన నడుస్తాను అనుకుంటే మన బుద్ధి తామసిక బుద్ధి నుండి సాత్విక బుద్ధిగా పరివర్తన చెందుతుంది. మనం ఈ జన్మ బాగుంటాము, అనేక జన్మలు సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాం. అందుకని ధర్మాధర్మ విచక్షణ లేకపోవడము, నిజమైన ధర్మాన్ని గుర్తించలేకపోవడం. నిజమైన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అని చెప్పేసి మనం ఈ రోజున మనం గట్టిగా మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. ఎవరు చూసినా సనాతన పదం వాడుతున్నారు. కానీ సనాతన ధర్మము ఎక్కడ ఉంటుంది? ఆ ధర్మములోకి వెళ్ళడానికి నేనేం చెయ్యాలి? సత్యత్రేతాయుగాల్లో ఉన్నటువంటి 33 కోట్ల మంది మనుషులు మాత్రమే సనాతనీయులు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దేవీ దేవతా ధర్మం అది.
దైవీ సంస్కారాలతో ఉంటారు. అది ఆది ధర్మము కాబట్టి ఏమంటారు? ఆది సనాతన దేవీ దేవత ధర్మము అంటాడు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం అంటాడు. చూసారు అక్కడ? ఈ సనాతన ధర్మానికి బీజం ఎవరేస్తున్నాడు? నేను వేశాను అంటున్నాడు భగవంతుడు. ఆ విధంగా 7వ అధ్యాయం 10వ శ్లోకంలో గుర్తుపెట్టుకోండి. అందుకనే నిజమైన ధర్మాన్ని గుర్తించలేకపోవడము, పాపాన్ని పుణ్యమని భావించడం. చేసే పనులన్నీ అధర్మం అంటే పాపము. కల్తీలు చేస్తారు, మోసం చేస్తారు, లంచాలు తీసుకుంటారు. అర్థమైందండి? ఏ విధంగా ఉన్న పడంగా నేను గొప్పవాడిని అయిపోవాలి అనేటువంటి అనేక రకరకాల పాపకృత్యాలు చేస్తారు. అదే మామూలు. అది చేయకుండా ఎలా బ్రతకటము, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, ఎన్ని కోట్లు ఉంటే ఎన్ని పెడితే కానీ నాకు మంచి విల్లా దొరకదు, లేకుండా ఉంటే పెద్ద కార్లు కొనుక్కోవాలి, నా పిల్లల్ని అమెరికా పంపించాలి, ఇవన్నిటికీ నాకున్నటువంటి ఇప్పుడున్నటువంటి వనరులు సరిపోవు, కాబట్టి అక్రమార్గంలో నేను సంపాదించుకుంటాను. ఇది అందరూ చేస్తున్న పనే కదా అనుకుంటాడండి. అందుకని ఇక్కడ ఏమి చెప్పాడు? ఇక్కడ నిజమైన ధర్మాన్ని గుర్తించకపోవడము, తర్వాత పాపాన్ని పుణ్యమని భావించటము అన్నాడు. దీని ఏమన్నాడు? విపరీత జ్ఞానం అన్నాడు. ఇంగ్లీష్లో నేను రాసుకున్నాను పదవు పర్వర్టెడ్ అండర్స్టాండింగ్ అన్నాడండి. అంటే బుద్ధినేత్రం వాడుకుంటూ అంధవిశ్వాసంలో అన్ని ఓకే 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 అని మనం చెప్పుకుంటూ ఉంటాం. శాస్త్ర విరుద్ధమైన దానిని శాస్త్రమని భావించడం, చేసేవన్నీ శాస్త్ర విరుద్ధము. ఎవరైతే ఈ తమో ప్రధాన ఈ బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులన్నీ కరెక్ట్ అని చెప్పి ఏదైనా గ్రంథంలో ఉందా, ఏదైనా శాస్త్రంలో ఉందా, వేదాల్లో ఉందా, ఉపనిషత్తుల్లో ఉందా, దేని బ్రహ్మసూత్రాల్లో ఉందా, ఎక్కడ ఉంది చూడండి ఒక్కసారి. భగవద్గీతలో ఉందా? ఎక్కడైనా కూడా సన్మార్గంలో నడిచేవాడికే భగవంతుడు దొరుకుతాడని ఉంది. కానీ సత్కర్మలు చేసేవాడు, ప్రతి ఒక్క మనిషిని మనిషిగా గుర్తించేవాడినే భగవంతుడు గుర్తిస్తున్నాడు కదా. లేకపోతే మాం వేతి తత్వత కొద్ది మంది మాత్రమే నన్ను పట్టించుకుంటారు అని చెప్తున్నాడు, గీతలో చెప్పాడు కదా. అదనమాట విషయము. అందుకని ఇక్కడ ఏమన్నాడు? శాస్త్ర విరుద్ధమైన దానిని శాస్త్రమని భావించడము, హానికరమైన దానిని శ్రేయస్కరమని అనుకోవడం. అరే నలుగురికి హాని చేస్తున్నాము, ఈ బిల్డింగ్ లో మనం ఎక్కువగా సిమెంట్ బదులు ఇసుక కలుపుతున్నాము, ఇది ఎప్పుడో ఒకప్పుడు 100 సంవత్సరాలు ఉండవలసిన ఈ బిల్డింగ్ ఎప్పుడో 5-10 సంవత్సరాలు కూలిపోతుంది, ఇది పడిపోతే ఇంతమంది చచ్చిపోతారు, వీళ్ళంతా నా తోటి సోదరాత్మలు, అందరూ పరమాత్మ సంతానం అని ఆ భావన ఉంటే చేస్తారా చెప్పండి? కేవలం ఏం చేస్తాడు? అవినీతితో కూడుకున్నటువంటి పని ఆ విధంగా చేస్తాడనమాట. అందుకని ఏం చెప్పాడు? హానికరమైన కర్మలను ఏమనుకుంటాడంటే శ్రేయస్కరమని భావిస్తాడంట. అందుకని ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఈరోజు వర్తమానంలో చూస్తున్నాం కదా, దాని గురించి పెద్దగా చెప్పుకోకర్లే. అజ్ఞానాంధకారము, తమసావృత అంటే ఏంటి? జ్ఞానం అనేటువంటి ఉన్నటువంటి ఆత్మ ఇక్కడ ఉంది కదా, జ్ఞాన స్వరూపము, పరమాత్మ జ్ఞాన సాగరుడు, జ్ఞాన స్వరూపము. ఇది ఏమైపోయింది? దేహ భ్రాంతి. ఈ దేహం అనేటువంటి దీంట్లో బాడీ కాన్షియస్నెస్ లో ఇది మూసుకొని పోయింది. ఆవృతం అంటే కప్పబడింది. దేంతో కప్పబడింది? తమస అంటే చీకటి, అజ్ఞాన అంధకారముతో కప్పబడింది. బుద్ధి పూర్తిగా అజ్ఞానముతో కప్పబడి ఉన్నది. సో తామసిక బుద్ధి ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది అధర్మము ధర్మమితి అన్నాడు. అధర్మము ధర్మమితి అంటే ఒక్కసారి వినండి, జాగ్రత్త వినండి. ఇది కేవలము తెలియకపోవడం కాదండి. నేను తప్పుడు పనులు చేస్తున్నాను, ఇది తప్పు అని చెప్పి తెలియకపోవడం కాదు, తప్పు అని తెలుసు వాళ్ళకి. లంచం తీసుకునే వాళ్ళు లంచం తీసుకోవడం తప్పు, ఇచ్చిన లంచం ఎవరి దగ్గర నుంచో తీసుకుంటున్నామో వాడికి మనం హాని చేస్తున్నాం, వాడి దుఃఖపెడుతున్నాం. వాడు ఏదో చాలించానంత జీతంలో మన కోసం వాడు ఏదో పని చేయించుకోవడం కోసం డబ్బిస్తున్నాడు, వాడి దగ్గర ఉన్న డబ్బును మనం లాక్కుంటున్నాము, మనం ఆనందపడుతున్నాం, కానీ వాడు దుఃఖపడుతున్నాడు అని తెలుసు. అవినీతి జరుగుతోంది తెలుసు, పాడు పనులు చేస్తున్నాం తెలుసు, కల్తీలు చేస్తున్నాం తెలుసు, ప్రతిదీ తెలిసే చేస్తున్నాడు. నా చరిత్రని పాడు చేసుకుంటున్నాను, కూని చేసుకుంటున్నాను అని తెలిసే ఈ రోజున వర్తమానంలో సగటు మానవుడు చేస్తున్నాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఇది కేవలం తెలియకపోవడం కాదు, ఇది అధర్మ మార్గంలో నడుస్తూ దానినే ధర్మ మార్గముగా తమకు తాము సమర్థించుకోవడము, తమసావృత. అర్థమైందండి? దీనికి ఉదాహరణ ఏమిచ్చాడు? హింస చేస్తాడు, దాన్ని ఏమంటాడు? ధర్మయుద్ధము పేరుతో సమర్థించుకోవడం. చేసేది హింస, లేదంటే హింస. వాడు యుద్ధం చేసేవాడు, నేను బాంబులు పెట్టాను, నేను వాడిని చంపాను, ఇది హింస. ఇది ధర్మ మార్గమే కదా. చూసారు అది ఏంటి? భగవద్గీతలో భగవంతుడు యుద్ధ శాస్త్రం కింద చెప్పాడు అని అనుకోవడం వల్ల వచ్చిన అనర్థం అన్నమాట. గుర్తించి పెట్టుకోండి. హింసను ధర్మయుద్ధం పేరుతో సమర్థించటము. లోభం అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. పొట్ట కోసము కాదు, పిట్టెల కోసం కాదు, ఒక పెట్టి కోసం కాదు, 100 కొద్ది పిట్టెల కోసం కావాలి. ఒక్క జనరేషన్ కోసం కాదు, ఎన్నో 100 జనరేషన్స్ ఆ విధంగా తిన్నగా కూడా ఇంకా మిగిలే విధంగా 100 కోట్లు కాదు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నవాడు కూడా ఈ రోజున సంతుష్టత అనే గుణము వాడిలో లేదు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? లోభాన్ని కృషి అని చెప్పుకోవడం. ఇది నా కృషి అండి, నేను సంపాదించుకుంటున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, ఇది నా కృషి
ఆ విధంగా కామ వికారం, కామాన్ని ఏమంటున్నాడు, ప్రేమగా సమర్థించడం. ఇది వివేక నాశనం స్థితి. వివేక నాశనం అంటే మన విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో అది నాశనం అయ్యేటువంటి స్థితి. మీరు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే బుద్ధి యొక్క స్వచ్ఛత ఆత్మ యొక్క దిశను నిర్ణయిస్తుంది. బుద్ధి స్వచ్ఛంగా అంటే సాత్వికగా, సత్వ ప్రధానంగా ఉంటే అది కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటుందండి. ఆత్మని శుద్ధి చేసుకునే నిర్ణయాలు తీసుకుంటుంది. అదేవిధంగా బుద్ధి అస్వచ్ఛతగా తామసికంగా ఉందనుకోండి, మనం తప్పు పనులు చేస్తూ సమర్థించుకుంటాం. లోభం అంటే కృషి అన్నాడు, వికారం అంటే ప్రేమ అన్నాడు. అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, హింస అంటే అది ధర్మ మార్గం అని అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, బుద్ధి యొక్క స్వచ్ఛత ఆత్మ యొక్క దిశను నిర్ణయిస్తుంది. తామసిక బుద్ధి అంటే దేహాభిమానములో పూర్తిగా మునిగిపోయిన బుద్ధి, అంటే ఆత్మ జ్ఞానము లేనటువంటి విషయం. అందులో చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగా కానీ 2 నిమిషాలు మౌనం వహిద్దాము అంతే. ఆత్మ అన్న పదం ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే అటువంటి సంతాప సభలకు వెళ్ళినప్పుడు 2 నిమిషాలు మౌనం పాటిద్దామండి, ఈ వెళ్ళిపోయినటువంటి ఆత్మకి మనం శాంతిని ప్రసాదిద్దాము. ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాంతం అశాంతిలో, అలజడిలో, టెన్షన్స్లో, రోగాలతో, సమస్యలతో, గొడవలతో ఉండి అతను చనిపోయిన వ్యక్తికి శాంతిని దానం చేస్తాడంట. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అందుకని అంధవిశ్వాసం నుంచి బయటకు వచ్చినట్లయితే ఈ విషయాలన్నీ బయటపడతాము. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు పరమాత్మని మనం గుర్తించగలుగుతాం. ఇదంతా ఏంటి? ఆత్మస్వరూపాన్ని మరిచి నేను శరీరం అని భావించడము, కామ క్రోధ లోభాలను సహజమని నమ్మడం. కామము, క్రోధము, లోభము ఇవి సహజమండి. కానీ గీతలో 16వ అధ్యాయం 21వ శ్లోకంలో ఏం చెప్పాడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్. వెంటనే విడిచిపెట్టు ఈ మూటిని, ఇవి నరకానికి ద్వారాలు అని చెప్పాడు. అధర్మము ధర్మంగా ఎలా మారుతుందంట? కలియుగములో కామాన్ని సహజ జీవితము అంటారు. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం అండి. భగవంతుడు చెప్పిన మార్గమే కరెక్టు, మనుషుడు చెప్పిన మార్గం కరెక్ట్ కాదు. భలే మనుషులు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. జ్ఞానం తెలుసుకునే ఆ విధంగా నడిచే వాళ్ళు కొద్ది సంఖ్యలోనే ఉన్నారు. ఈ రోజున కొద్ది సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని అత్యధిక సంఖ్యలో మెజారిటీ ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విధంగా లేదండి, మీ మార్గం కరెక్ట్ కాదు, మీరు మా మార్గంలోకి రండి అంటున్నారు. ఎంత విచిత్రకరమైన పరిస్థితి చూడండి. క్రోధాన్ని ఏమంటున్నారు? స్వాభిమానం అంటున్నారు. కామాన్ని సహజ జీవితం అంటారు, క్రోధాన్ని స్వాభిమానం అంటారు, లోభాన్ని అభివృద్ధి అంటారు. బాగా డబ్బు సంపాదించిన అభివృద్ధి అండి అంటారు. ఇదే విపరీత బుద్ధి అంటే ఇది. సంబంధిత గీతా శ్లోకాలు, కొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతాను, గుర్తుపెట్టుకోండి. 16వ అధ్యాయంలోని 7వ శ్లోకం. ప్రవృత్తించ నివృత్తించ జనా న విదురాసురా. అంటే ఏంటి ఇక్కడ? అసుర స్వభావం గల వారికి ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియదు. ఏది కరెక్టు, ఏది ఆత్మని శుద్ధి చేస్తుంది, ఏది ఆత్మని పాడు చేస్తుంది, ఈ స్పష్టత లేదు. 16వ అధ్యాయం 7వ శ్లోకం ఇప్పటికే చర్చించుకున్నాం. 3వ అధ్యాయంలో 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేనచ. ఇక్కడ ఆవృతం జ్ఞానమేతేన, ఏతేని కామ వికారం అంట. జ్ఞాన నేత్రాన్ని ఆవృతం అంటే కప్పేస్తుందంట. కప్పేసి ఇవన్నీ ఇటువంటి ఆలోచనలు మనకు కలుగజేస్తుంది. అసుర స్వభావం గలవారు ఇక్కడ ఏమిచ్చాడు? కామమనబడే అజ్ఞానము జ్ఞాన నేత్రాన్ని కప్పివేస్తుంది. అంతే, సంక్షిప్తంగా చెప్తున్నాను. ఇదివరకే మనం డీటెయిల్డ్గా చాలా శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఇప్పటికే 450 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం తీసుకోండి. 5:15. నా దత్తే కస్యచిత్ పాపం నైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. మనం అన్ని పాడు పనులు చేసి భగవంతుడు తీసేసుకుంటాడు అనుకుంటాం. ఈ దేనివల్ల అనుకుంటున్నామంటే అజ్ఞానం అంటే దేహభ్రాంతి. ఈ జ్ఞానం అనేటువంటి నేత్రాన్ని కప్పేసిందంట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞాన నేత్రం ఇది జ్ఞాన నేత్రము, ఆత్మనేత్రం, 3వ నేత్రము, మనోనేత్రం, బుద్ధి నేత్రము, సంస్కార పరివర్తన నేత్రము, పరమాత్మని దర్శించే నేత్రము, అనుభూతి చేసేటువంటి నేత్రము. అర్థమైంది? అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? అజ్ఞానేనావృతం జ్ఞానం, అది ఇంపార్టెంట్. అజ్ఞానం వలన జ్ఞాన నేత్రము కప్పబడింది. 2వ అధ్యాయంలోని 44వ శ్లోకము. 2వ అధ్యాయంలోని 44వ శ్లోకం చూడండి. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. చూసారా, ఇక్కడ అపహృత చేతసాం అన్నాడు. మనసుని మళ్ళీ ఇది కప్పబడిపోయింది. చూసారా, ఈ దేనివల్ల? భోగైశ్వర్య ప్రసక్తానం. భోగైశ్వర్యం అంటే ఈ భోగాలు, భోగభాగ్యాలు అంటే ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ సుఖాలు దేహభ్రాంతి. ఈ విధంగా భౌతిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలోనే
వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, ఈ మనోనేత్రం ఆత్మనేత్రం మూసుకుని పోయింది. భోగాసక్తి బుద్ధిని అపహరిస్తుందంట. బుద్ధి నేత్రాన్ని పనిచేయనివ్వదనమాట. మనం చేస్తుంది కరెక్ట్ అని సమర్థించుకుంటారు. 14వ అధ్యాయంలోని 8వ శ్లోకం, అందులో రజో సాత్విక రాజసిక తామసిక స్థితులు చెప్తాడు. అందులో తమో స్థితి ఏం చెప్తున్నాడు, తమ స్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రావి తన్నిబధ్నాతి భారత. అక్కడ ప్రమాదం అంటే నిర్లక్ష్య వైఖరి, నిద్ర అంటే ఊరికే పడుకోవటం తినడం పడుకోవడం తినడం ఇంకో పనేమి లేదు, అదే పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఏదో జీవిస్తున్నామంటే ప్రమాద ఆలస్య అంటే లేజినెస్, అర్థమైందండి. ప్రమాద ఆలస్య నిద్రావి తన్నిబధ్నాతి భారత. తమోగుణము అజ్ఞానము నుండి ఉద్భవించేది, ఇది సమస్త జీవులను మోహములో పడేస్తుంది. ప్రమాదము అలసత్వము నిద్ర ద్వారా జీవిని బంధిస్తుంది. తర్వాత 18:22 అది ఏమంటారు దీన్ని, తామసిక జ్ఞానము. 18, 20, 21, 22, 30, 31, 32 ఇప్పుడు బుద్ధి గురించి చెప్పుకున్నాం కదా. 20, 21, 22 ఏమంటే జ్ఞానము, సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. ఇక్కడ తామసిక జ్ఞానంలో ఏం చెప్తున్నాడు 22 చూస్తే, ఎత్తు కృష్ణవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తామసముదాహృతం. ఇక్కడ ఏమంటున్నాడు, నేను శరీరం ఒకే ఒక్క ఫిలాసఫీ, అసలు ఆలోచించుకోవడం లేదు, దానికి డిబేట్ చేయం మనం, ఒకసారి చర్చించము. ఏమిటండి మనం శరీరం అనుకుంటున్నాం కదా, నేను శరీరం అయితే శరీరంతో పాటు మాయమైపోవాలి కదా, చనిపోవడం అంటూ ఏంటి, కింద పడేసిపోతున్నాడు, ఎందుకు పడేసిపోతున్నాడు, ఇల్లు కూడా పడేసిపోతున్నాడు, తన వాహనాలు పడేస్తున్నాడు, బంధువుల్ని పడేస్తున్నాడు, అదే శరీరాన్ని పడేస్తున్నాడు కదా, అంటే శరీరం తను కాదు కదా. ఈ విశ్లేషణాత్మక చింతన ఉండదండి, బుద్ధినేత్రాన్ని తెలుసుకోవడం ఉండదు, అంధవిశ్వాసంలో ఊరికినే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. అందుకని నేను దేహం అన్న ఏకైక భావన స్థిరంగా ఉండడం వల్ల, అతత్వము అంటే సత్యానికి దూరము, అసత్యం అన్నమాట, ఆ తర్కరహితము, మరి అల్పం అంటే ఇంగిత జ్ఞానానికి కూడా సరిపోదన్నమాట. అందుకని దాన్ని ఏమన్నాడు, తామసిక జ్ఞానం అని చెప్పాడు. తమో గుణము అజ్ఞానానికి మూలము, దాని ఎసెన్స్ ఏంటండి, తమో గుణము అజ్ఞానానికి మూలం. 13:21 ఇందాక చెప్పాను కదా, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే. ఈ యొక్క గుణాల ఆధారంగా మన భావి జన్మ ఉంటుంది. చనిపోయే సమయానికి మనం సాత్విక గుణాన్ని తెచ్చుకొని ఆ విధంగా మన సంస్కారాలని సాత్వికంగా చేసుకుని కానీ మనం శరీరం విడిచిపెట్టగలిగితే మీ అంత అదృష్టవంతుడు ఇంకొకరు ఉండడండి. దానికే ప్రాధాన్యతనివ్వండి, సంస్కార పరివర్తనకే ప్రాధాన్యతనివ్వాలి. ఇది ఈ యొక్క శ్లోక 13:21, 15:8 మనకి బోధిస్తోంది. అదేవిధంగా తామస బుద్ధి అంటే ఏంటంటే శ్రీమతమును తిరస్కరించే బుద్ధి. భగవంతుడు మనకు శ్రీమతం ఇచ్చాడు. శ్రీమతం అంటే ఏంటి, ప్రతి ఒక్కరు తమ మూల స్వరూపంలో ఆత్మల తండ్రి పరమాత్మ ఆత్మల యొక్క సాంగత్యమే ఈ బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడమే రాజయోగము. దీని ద్వారా సంస్కార పరివర్తన, దాని ద్వారా శ్రేష్ఠ జన్మ. అర్థమైందండి. దేవతా స్వరూప ధర్మాన్ని పక్కన పెట్టి ఇంద్రియ సుఖాన్ని జీవన ధర్మముగా భావించడం. అంటే సైకలాజికల్ గా కొంచెం ఆలోచించుకోగలిగితే తామసిక బుద్ధి మూడు దశల్లో ఉంటుందంట. తమో ప్రధాన బుద్ధి అనేది 3 దశల్లో ఉంటుందంట. అజ్ఞానం అంటే ఏంటి, నాకు సత్యము ధర్మము అక్కర్లే. దేహభ్రాంతిలో జ్ఞానము ఏంటి, అజ్ఞానం అంటే ఏమిటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి తెలియక్కర్లే, తెలుసుకోవడం. తర్వాత విపరీత జ్ఞానం అంటే ఏంటి, చేసే పనులన్నీ తప్పు పనులు చేస్తూ దాన్ని సమర్థించుకోవడం, ఇది కరెక్ట్ అంటాడు, అధర్మ మార్గం వెళుతూ అదే ధర్మ మార్గం అంటాడు. అర్థమైందండి. ఈ విధంగా అది విపరీత జ్ఞానం. 3వది అహంకారాన్ని సమర్థించుకోవడం, ఇది నిజము అని వాదించడం అన్నమాట. ఇది ఆత్మకు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి. తర్వాత లాస్ట్లో నుండి ఇంకా అయిపోయింది 2 నిమిషాలు, మనమే ప్రశ్నలు వేసుకోవాలండి. మీరు చేస్తున్న పనులు నిజంగా శాస్త్ర సమ్మతమా? మీరు ఈ విధంగా నడుస్తున్నారు, ఏ శాస్త్రం చెప్పింది ఈ విధంగా అక్రమ సంపాదన చేసుకోమని, ఈ విధంగా ఆహార కల్తీలు చేసుకోమని, ఈ విధంగా అవతల వాళ్ళని దుఃఖపెట్టమని ఏ శాస్త్రం ఎక్కడ చెప్పింది? ఎవరికో ప్రశ్న వేసుకోవాలంట. నా నిర్ణయాలు ఆత్మ చైతన్యముతోనా లేక దేహాభిమానముతోనా? 2 కదా, ఆత్మాభిమానం, దేహాభిమానం. మనం ఇప్పటికే చర్చించుకున్నాం. నేను వికారాలు సహజమని సమర్థిస్తున్నానా? వికారాలు సహజము, వికారాలు ఉండటమే ఈ జీవిత పరమార్థము అని అనుకుంటున్నానా? ఒకసారి మీకు మీరే ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. ఆఖరిగా నుండి సారాంశం ఏంటంటే 18వ అధ్యాయంలోని 32వ శ్లోకము, భగవంతుడు ఏమి హెచ్చరిస్తున్నాడు? బుద్ధి తామసికంగా మారితే, చాలా జాగ్రత్తగా బుద్ధి తామసికంగా మారితే పాపము పుణ్యమవుతుందంట. చేసే పాపమంతా కూడా అదే పుణ్యము అవుతుంది అని అనుకుంటాడు. అధర్మము ధర్మం అవుతుంది, చీకటి వెలుగవుతుంది. అర్థమైందండి. ఆత్మ చైతన్యాన్ని కోల్పోతే
జీవితము పూర్తిగా విపరీత దశలో నడుస్తుంది. ఈ 18వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో భాష్యకారులు ఏమి రాసుకున్నారో చెప్పుకుని ఈ యొక్క ఎపిసోడ్ని మనము సంపన్నం చేసుకుంటున్నామండి. ప్రతి ఎపిసోడ్లో ప్రతి శ్లోకం యొక్క భాష్యాలు ఏం రాసుకున్నాం, ఎందుకంటే మనకు తెలియాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు క్లారిటీ వస్తుంది. బుద్ధి 18వ అధ్యాయంలోని 32 ఏమంటుందండి, ఓ అర్జున, తమో గుణావృతమైనందున అధర్మమును ధర్మముగను అట్లే ఇతర పదార్థములను విషయములను తద్విపరీతముగను భావించు బుద్ధిని తామస బుద్ధి అని అందరు. కొంత ఇంకా మన స్పష్టత మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నాం, తత్వానికి వెళ్ళి మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడతో ఈ యొక్క చర్చని మనం ముగించుకుంటున్నామండి. తదుపరి ఎపిసోడ్లో ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్ మహామంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.